గర్గి ద వేదిక్ ప్రాఫెటెస్ అండ్ డాటర్ ఆఫ్ సేజ్ వచక్ను. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే గర్గి అనేటువంటి స్త్రీ ఏంటంటే ఒక ప్రవక్తని అనమాట. ఆవిడ సన్యాసి అయినటువంటి వచకు యొక్క కుమార్తె. కంపోజ్ సెవరల్ హిమ్స్ దట్ క్వశ్చన్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఆవిడ చాలా పాటలు అనేటువంటిది రాయడం జరిగిందనమాట. అసలు మొదలు ఎట్లా వచ్చింది, ఈ ఎలాగ ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ అసలు ఎలాగా తయారు చేయబడి, ఇవన్నీ ఎలా వచ్చినాయి అని చెప్పి ఆవిడ ఆ క్వశ్చన్తో చాలా రాయడం జరిగిందనమాట. చాలా పాటలు రాసింది. ద లేయర్ దట్ ఈజ్ అబౌవ్ ద స్కై అండ్ బిలో ది ఎర్త్ విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ద స్కై విచ్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, సో ఇంకా ఆవిడ ఏం నమ్మింది అంటే ఒక లేయర్ అనేటువంటిది ఉందన్నమాట ఆకాశానికి పైన, భూమికి క్రింద, విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద స్కై. అదేంటి అంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉందన్నమాట. అండ్ విచ్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద పాస్ట్. ఓకే, సో అది ఎలా కనిపిస్తుందంటే మనకి భూతకాలానికి అంటే అయిపోయినటువంటి సమయానికి గుర్తుగా ఉంది, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, సో ప్రస్తుత కాలానికి అట్లాగే భవిష్యత్ కాలానికి కూడా సూచనగా మనకి ఇది ఉందన్నమాట. వేర్ ఈజ్ దట్ సిచ్యువేటెడ్, అది ఎక్కడ సిచ్యువేట్ చేయబడింది,